ప్రభునామములో మీకు అందరికి కూడా వందనాలు. ఆరాధన కొరకు దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అంటే 2వ అధ్యాయం అంతా కూడా చూడాల్సి ఉంటుంది. అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను. 8వ వచనం మీరు చదవండి. అలాగే 12వ వచనం నేను చదువుతాను. 18వ వచనం మీరు చదవండి. 1, 8, 12, 18. ఒకటి నేను చదువుతా ఉన్నాను. 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేతి పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. 8వ వచనం. స్ముర్ణలో ఉన్న మొదటి వాడును కడపటి వాడునండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. 12 నేను చదువుతున్నాను. పర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. వాడి అయిన 2 అంచెలు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. 18. అలాగే 3వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. 7వ వచనం మీరు చదవండి. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులు ఏవనగా. రాయము. దావీదు తాళపు చెవి ఎవడును వేయలేకుండా తీవాడు, ఎవడును తీలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా దేవా, పరిశుద్ధులైన మా తండ్రి, నీ సన్నిధికి వచ్చాం. పాటలతో ఇంతవరకు దేవా నీ నామాన్ని, నీ నామ స్మరణ చేత దేవా నీ నామాన్ని గణపరచడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. దేవ వాక్యం ద్వారా మీరు ఏమైనారో అర్థం చేసుకునేటువంటి మంచి మనసు మాకు దయచేయండి. ఈ వాక్యం వైపు మా హృదయాలను కేంద్రీకరించడానికి కృప చూపించమని ప్రార్థన. నీ సన్నిధిని మాతో ఉంచమని, నీ యొక్క సహాయాన్ని మెండుగా దయచేయమని. నిలబడిన నేను అందరికంటే కూడా తక్కువ వాడని నన్ను నీ యొక్క కృప చేత నన్ను అభిషేకించి అవసరమైన మాటలు మాత్రమే వినిపింప చేయమని యేసు ఘనమైన నామంలో ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి. మొదటి శతాబ్దం యొక్క చివరి దశాబ్దంలో డొమిషియన్ అనేటువంటి ఒక చక్రవర్తి, అంటే రోమా ప్రాంతానికి చక్రవర్తిగా ఉన్న డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవులను చాలా తీవ్రంగా హింసకు గురి చేసినట్లుగా చరిత్ర మనకు చెప్తా ఉంటది. అంటే క్రీస్తు శకం 90 నుంచి 100 ఆ మధ్యలో ఈయన పరిపాలన చేసినప్పుడు క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు. ఈ డొమిషియన్ అనేటువంటి ఈ చక్రవర్తి 15 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 15 సంవత్సరాల కాలంలో క్రైస్తవ విశ్వాసులకు ఇది ఒక గడ్డు కాలం అని చెప్పాలి. ఆ 15 సంవత్సరాలు, లేదా సంఘానికి ఒక కష్టతరమైన, ఇట్స్ డిఫికల్ట్ టైం ఫర్ చర్చ్. సంఘానికి ఒక కష్టతరమైన పరిస్థితులు. ఎందుకంటే ఆయన పనిచేసినట్టు, ఆయన పరిపాలించిన 15 సంవత్సరాలు క్రైస్తవులకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఆ డొమిషియన్ చక్రవర్తి. ఎవరికి అంటే ఎవరైతే క్రైస్తవుల్లో అధికారులుగా ఉన్నారో, బాగా సేవ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని నిర్బంధించడం, జైల్లో వేయడం మనం చూస్తా ఉన్నాం. అలాగే అదే క్రమంలో యోహాను గారు, అపోస్తలుడైనటువంటి యోహాను గారిని కూడా బంధించి ఒక దగ్గర చెరసాల్లో వేశాడు. అది ఎక్కడంటే పద్మాసు అనేటువంటి ద్వీపంలో యోహాను గారిని అక్కడ వేయడం జరిగింది. ఇలాగా
సంఘమంతా తీవ్రమైన హింసకు గురవుతున్న సందర్భంలో ఆ సంఘాన్ని, విశ్వాసులను ప్రోత్సాహపరచడానికి లేదా వారిని బలపరచడానికి, శ్రమల్లో వారు గట్టిగా ఉండమని వారిని బలపరచడానికి ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారికి ప్రత్యక్షమై, యోహాను, అర్జెంటుగా నువ్వు కొన్ని సంఘాలకి ఉత్తరాలు రాయి. ఆ సంఘాలను బలపరుస్తూ రాయి. ఏ సంఘాలైతే శ్రమల గుండా వెళ్తున్నాయో రాయమని చెప్పి స్వయాన యేసుక్రీస్తు ప్రభు మరి యోహాను గారికి చెప్పడం, యోహాను గారు కొన్ని ఉత్తరాలు రాసి ఆయా సంఘాలకు పంపించడం మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఉత్తరం చివరిలో కూడా దేవుడు ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే, మీరు శ్రమల గుండా వెళ్తున్నారు, మీరు నమ్మకంగా ఉండండి, మీరు జయించండి, జయించిన వారికి నేను జీవకిరీటం ఇస్తాను, నమ్మకంగా ఉండండి అని వాళ్ళు ప్రోత్సాహపరుస్తున్నట్లుగా చూస్తాను. ఈ 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఎవరైనా మనం ఉత్తరం రాసేటప్పుడు మనం పరిచయం చేసుకుంటాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇందులో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, 7 సంఘాలకి ఉత్తరాలు రాస్తూ 7 రకాలుగా తను పరిచయం చేసుకుంటాడు. ఒక సంఘానికి పరిచయం చేసుకుంటే ఇంకో సంఘాన్ని పరిచయం చేసుకోడు. మీరు కావాలంటే 7 ఉత్తరాలు చదవండి. ఒక యూనిక్ వేలో 7 రకాలుగా తను పరిచయం చేసుకుంటాడు. ఆ 7 రకాలు 7 రకాల గుణ లక్షణాలు మనకు తెలియజేస్తా ఉంది. ఈరోజు మనం 7 లక్షణాల గురించి మాట్లాడడం, 3 లేదా 4 లక్షణాల గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి యేసుక్రీస్తు తను అంటే ఇది స్వయాన యేసుక్రీస్తు రాయమని చెప్పిన ఉత్తరం కాబట్టి ఇందులో ఉన్నటువంటి లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క లక్షణాలు సాధ్యమైనంత మటుకు మనకు కనబడతాయి. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయంలో మనం ఎఫెసీ సంఘానికి తను పరిచయం చేసుకుంటూ యేసుక్రీస్తు రాసిన మాట ఏంటి చెప్పండి? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. ఏంటి 7 నక్షత్రాలంటే ఏంటి? 7 దీపస్తంభాలంటే ఏంటి? దానికి ఆ అధ్యాయానికి కొంచెం పై వచనం చూడండి, మీకు అక్కడ కనబడుద్ది. ఆ 2వ అధ్యాయానికి పై వచనం అంటే 1:20లో మధ్య భాగం నుంచి నేను చదువుతున్నాను చూడండి. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల మర్మమును గూర్చి ఆ 7 సువర్ణ దీపాల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభంలో 7 సంఘాలు. ఇప్పుడు చెప్పండి, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకున్నాడు అంటే 7 నక్షత్రాలు దేన్ని సూచిస్తా ఉన్నాయి? సంఘపు దూతలు. సంఘపు దూతలు అంటే, సంఘపు దూత అంటే ఏంటి? సంఘాల మీద ఉన్న ఇన్ఛార్జెస్, మన భాషలో పాస్టర్స్, లేదా మన సియోను భాషలో చెప్పాలంటే ఇన్ఛార్జీలు. మన సంఘానికి ఇన్ఛార్జ్ ఎవరైనా వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, 7 నక్షత్రాలు నా కుడి చేత పట్టుకున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ 7 నక్షత్రాలు అంటే ఈ 7 సంఘాలకే కాదు, ఇవి సార్వత్రిక సంఘాన్ని సూచిస్తా ఉన్నాయి. దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 7 నక్షత్రాలు నా కుడి చేత ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఈ సంఘాలన్నీ కూడా, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా కంట్రోల్లో ఉన్నారు అని అర్థం. నా యొక్క పూర్తి పర్యవేక్షణలో ఉన్నారు అని అర్థం. ఏమండి, సంఘం అనేది ఉనికిలోకి రావటానికి కారణం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు కదా. సంఘం ఆవిర్భావంలోకి రావడానికి కారణం, ప్రధాన కారకుడు ఆయనే. యేసుక్రీస్తు పుట్టక ముందు సంఘం అనే కాన్సెప్ట్ మనకు బైబిల్లో కనబడదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా సంఘం అనేటువంటి గొప్ప మర్మాన్ని దేవాతి దేవుడు వెలుగులోకి తెచ్చాడు. కాబట్టి చర్చ్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద చర్చ్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఆద్యుడు. ఆద్యుడు అంటే స్థాపకుడు లేదా మూలకర్త అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆరాధించే దేవుడు సంఘం అనేటువంటి దానికి శిరస్సు ఉన్న దేవుడు. ఇది దీని అర్థం. 7 నక్షత్రాలు నాకు పట్టుకున్నాను అంటే అర్థం ఏంటంటే, సంఘం మీద పూర్తి హక్కులు, పూర్తి అధికారాలు కలిగిన ఏకైక దేవుణ్ణి నేను అని చెప్తున్నాడు. నేను సంఘానికి శిరస్సును అని చెప్తా ఉన్నాడు. అంటే సంఘం అంటే ఇక్కడ మనం చూసేటువంటి గోడలు కాదు, 4 గోడలు కాదు. సంఘం అంటే ఏంటి? నువ్వు, నేను కదా. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు అంటాడు, ఈ సంఘం నాది అంటాడు. ఈ సంఘాన్ని కట్టే బాధ్యత, సంఘాన్ని సరిచేసే బాధ్యత, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే సంఘం మీద పూర్తి అధికారాలు ఆయనకే ఉన్నాయి. ఎందుకంటే సంఘం ఆయనది. అది మనం అర్థం చేసుకోవాలి.
అందుకనే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు సంఘం గురించి మాట్లాడినా మీరు ఆలోచించండి, నా సంఘం అనే మాట ఆయన మాట్లాడుతుంటాడు. పేతురు గారితో మాట్లాడుతున్నప్పుడు, పేతురు నీవు కేఫా అనబడతావు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఇప్పుడు పేతురు బండ మీద సంఘాన్ని కట్టినప్పుడు ఆ సంఘం పేతురుది కాదు, పౌలు గారిది కాదు, ఎవరిది? యేసుక్రీస్తుదే. అలాగే చివరి దినాల్లో పేతురు తండ్రి, పేతురు నువ్వంటే నేనంటే నీకు ఇష్టమా? నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు కాయ్, నా గొర్రెలు మేపు. ఏమండి? నా అనేటువంటి అధికారం ఒక్క యేసుక్రీస్తు ప్రభుకే ఉంది. ఎందుకంటే సంఘం ఆయనదే. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘం మరియు సంఘంలో ఉన్నటువంటి గొర్రెల మీద విశేషమైన అధికారం కలిగిన ఏకైక దేవుణ్ణి మనం ఆరాధన చేస్తా ఉన్నాం. మనం పెట్టుకున్నాం పేర్లు. సంఘం ఎవరిది కాదు కదా. ఈ ఈ సంఘం పలానా ఏసన్నదో లేకపోతే పలానా బక్సింగ్దో ఎవరిదో కాదు. సంఘం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే హీ హ్యాస్ ద సుప్రీం అథారిటీ. అంటే యేసయ్యకి సంఘం మీద పూర్తి హక్కులు, అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే తన యొక్క రక్తాన్ని, తన ప్రశస్తమైన రక్తాన్ని ధారపోసి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ సంఘం మీద పూర్తి ఆధిపత్యం ఆయనదే. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే సంఘానికి స్థాపకుడు లేదా సంఘానికి ఫౌండర్, సంఘాన్ని ఏమంటారు, సంఘాన్ని కడుతున్నటువంటి వాడు, అలాగే సంఘానికి శిరస్సు అయినవాడు. అవర్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద చర్చ్, బిల్డర్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. మనం ఆరాధించే దేవుడు సంఘానికి పునాది అయిన దేవుడు, సంఘాన్ని కడుతున్న దేవుడు, సంఘానికి శిరస్సు అయిన దేవుడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 1:22. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైనే ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై. అంటే దీని అర్థం ఏంటి తెలుసా అండి? మనం భూమి మీద చూసేటువంటి అధికారాలు పైన వచనంలో మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, వీటన్నిటికి కంటే పైన ఏముంచాడు దేవుడు? మనం భూలోకంలో చూసేటువంటి అధికారాలు, ప్రభుత్వాలు, శక్తులు, వీటన్నిటికి మీద సంఘాన్ని ఉంచాడు. ఈ సంఘం మీద శిరస్సును ఎవరుంచారు? అది యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయితే నాకేంటయ్యా అని అడగొచ్చు మీరు. ఏంటి? నీవు ఆ సంఘంలో అవయవాన్ని. దేవుడు నిన్ను అంత ఉన్నతమైనటువంటి సంఘంలో నిన్ను భాగంగా చేశాడంటే ఎంత గొప్ప ధన్యత అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆరాధించే దేవుడు సంఘానికి అధిపతి. సంఘం మీద పూర్తి ఆధిపత్యం కలిగిన దేవుడిని ఆరాధన చేస్తా ఉన్నాం. రెండవది, నేను 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాను అన్నాడు. దీపస్తంభం అంటే ఏమనుకున్నాం మనం? దీపస్తంభం అంటే ఏంటి? సంఘం. రెండవది అంటాడు, నేను దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాను. అర్థం ఏంటంటే సంఘంలో తన యొక్క ఉనికిని ఉంచాడు. తన యొక్క సంచారాన్ని సంఘంలో ఉంచిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తా ఉన్నాం. ఆయన యొక్క సన్నిధి మన మధ్య తన సంఘంలో ఉంచిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఇంతకు ముందండి దేవుని యొక్క సన్నిధి ఎక్కడ దిగేది? ఒక ప్రత్యక్ష గుడారం మీద దేవుని యొక్క సన్నిధి దిగేది. ఒక ప్రత్యేకమైన స్థలాల్లో దేవుని యొక్క సన్నిధి దిగేది. ఇప్పుడు అలా కాదు. ఎక్కడైతే 2-3 దేవుని నామాన్ని కూడతారో అక్కడ దేవుడు తన సంచారాన్ని, తన సన్నిధిని దించుతా ఉన్నాడు. ఎంత అద్భుతమైన సంగతి చూడండి. ఇప్పుడు కూడా మనందరి మధ్యలో ఎవరున్నారు? ఆయన యొక్క సంచారం, ఆయన యొక్క సన్నిధి ఉంది. నేను అనుకుంటాను ప్రపంచంలో ఏ కమ్యూనిటీ, ఏ సమూహం కూడా ఇంత ధైర్యంగా చెప్పలేదు. ఒక్క క్రైస్తవ సమూహం మాత్రమే చెప్పగలదు, మా మధ్యలో దేవుడు ఉన్నాడు అని చెప్పగలరు. ఎంత గొప్ప ధన్యత! మనం ఆరాధించే దేవుడు సంఘానికి అధిపతి మాత్రమే కాదు, కానీ సంఘంలో తన యొక్క సంచారాన్ని ఉంచాడు అని మనం అర్థం చేస్తాం. కాబట్టి తన యొక్క సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప ధన్యత మనకు దయచేశాడు. ఇదే మాట సార్డిస్ అనే సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు చూడండి, ప్రకటన గ్రంథం. ఇదే మాటలు సంఘానికి అధిపతి అని చెప్తూ సార్డిస్ సంఘానికి, అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, సార్డిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. ఇక్కడ ఇంకొక మాట అదనంగా రాశారు. ఏం రాశారు? 7 నక్షత్రాలు కాకుండా ఇంకా ఏం రాశారు?
దేవుని 7 ఆత్మలు అని రాశారు. ఏంటి 7 ఆత్మలు? మనకు తెలిసిన ఆత్మ ఒకటే. ఏం ఆత్మ అది? పరిశుద్ధాత్మ. మరి ఈ 7 ఆత్మలు ఏంటి? ఇవి కూడా అంటే దీన్ని నేను ధ్యానం చేస్తాను. ఇవి కూడా హోలిస్టిక్‌గా పరిశుద్ధాత్మ దేవుడినే సూచిస్తా ఉన్నాయి. 7 7 అనేది సంపూర్ణతను సూచిస్తా ఉంది. 7 ఆత్మలు అంటే ఆ హోలీ స్పిరిట్ ఇన్ ఫుల్‌నెస్ అంటే పూర్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణ పురుషుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని ఇది సూచిస్తా ఉంది. అంటే మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే ఈ మర్మం మీకు అర్థమవుతది. కాబట్టి దీని అర్థం ఏంటంటే నేను సంఘానికి అధిపతిని, సంఘానికి శిరస్సుని మాత్రమే కాదు, నేను ఆత్మ దేవుడిని. మనం ఆరాధించే దేవుడు ఆత్మయే ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యోహాను సువార్తలో ఉంటది కదా! దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. మనం ఆరాధించే దేవుడు ఆత్మయే ఉన్న దేవుడు. ఈ 7 ఆత్మలు ఇంతకుముందు ఎక్కడ ఉండేటివి? అంటే దేవుని యొక్క సింహాసనం దగ్గర ఉండేటివి. అక్కడ మీరు ఒక మాట చూడండి. 4వ వచనం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం 4వ వచనం మీరు చూస్తే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పారు. ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మలు. ఇప్పుడు 7 ఆత్మలు ఎక్కడున్నాయి? ఆయన సింహాసనం ఎదుట ఉన్నాయి. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఆత్మదేవుడు మనకు ఎంత సౌలభ్యాన్ని ఇచ్చాడు అంటే, ఆ సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలు ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడు మన హృదయంలోకే ఇచ్చాడు. పరిశుద్ధాత్మను నీ మీద, నా మీద, నీలో, నాలో ఉంచాడు. ఎంత అద్భుతమైన సంగతిని మనం దేవుడు ఆత్మ దేవుడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన జీవము గల దేవుడు అని అర్థం. మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. ఈ యొక్క ఆత్మను నీకు నాకు దయచేశాడు. దేని కొరకు? దేనికోసం అంటే మనం కూడా ఆత్మ చేత నడిపించబడాలి అనేది, లేదా ఆత్మలో నుంచి ప్రతిదినం జీవం పొందుకోవాలనేది ఆయన యొక్క కోరిక. ఆత్మ వెలుగు గనక ఆ వెలుగులో మనం నడిపించబడుతూ లోకాన్ని వెలిగించాలి అని ఆత్మను మనలో ఉంచాడు. బైబిల్లో ఒక దగ్గర రాయబడింది, దేవుని ఆత్మ మీ మీద ఉంది కనుక మీరు చాలా ధన్యులు. 1 పేతురు తీయండి. 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. 216 పేజీ నంబర్ 216. 1 పేతురు 4:14. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందలు పానేలా మహిమా స్వరూపిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు చెప్పండి, మీరు ధన్యులు. ఇంత అద్భుతమైనటువంటి ఆత్మను, ఇంత ధన్యకరమైన ఆత్మను మనకు అనుగ్రహించిన దేవునికి మనం నిండు వందనాలు చెల్లించబద్దులమై మనం, దేవా నువ్వు సంఘానికి శిరస్సు, అలాగే సంఘంలో నీ యొక్క సంచారాన్ని ఉంచావు, నీకు వందనాలు. అలాగే నీ ఆత్మను నా మీద ఉంచావు, నన్ను ధన్యుడిగా చేశావు, నీకు వందనాలు అని మనము దేవునికి వందనాలు చెల్లించవచ్చు. అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి యేసుక్రీస్తు తను పరిచయం చేసుకుంటూ ఆయన ఎలాగంటాడు చూడండి. ఫిలదెల్ఫియా సంఘం అంటే 7వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘానికి ఫిలదెల్ఫియాలో సంఘపు దూతకి ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడు, ఎవడనూ తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? నాకు దావీదు తాళం చెవి ఉంది, నేను వేస్తే ఎవరు తీయలేరు, నేను తీస్తే ఎవరు వేయలేరు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం తెలియజేస్తా ఉంది? ఆయన యొక్క పరిమితమైన అధికారం, లేదా భూమి మీద పరలోకంలో తన యొక్క సార్వభౌమాధికారం గురించి ఈ వచ్చిన మాట. ఆయన యొక్క సార్వభౌమాధికారం కల దేవుడు. దీన్ని ఇంకొక మాటలో అర్థం చేసుకోవచ్చు. నా చేతిలో తాళం చెవి ఉంది, నేను వేస్తే ఎవరు తీయలేరు, నేను తీస్తే ఎవరు వేయలేరు అంటే అర్థం ఏంటంటే, ఒక విశ్వాసికి రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, నా ద్వారా మాత్రమే సాధ్యం రక్షణ అని చెప్తున్నాడు. ఎందుకంటే దీని మీద సార్వభౌమాధికారం నాకే ఇవ్వబడింది. అందుకని మనం చూసాం కదా, పరలోకంలో గాని భూమి మీద గాని మరి ఏ నామం వల్ల మనకు రక్షణ కలదు, కానీ యేసు నామం వల్లనే మనకు రక్షణ. ఎందుకంటే ఆయన ఈ రక్షణ యొక్క తాళం ఆయన దగ్గర ఉంది, ఇంకా ఎవరి ద్వారా రక్షణ కలగదు. రెండవది, ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పరలోకంలోకి నీకు నాకు ఎంట్రీ ఉంది. అంటే పరలోకంలోకి మన ప్రవేశం మనకు ఆయన ద్వారా మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే దాని తాళం కూడా ఆయన దగ్గరే ఉంది. అందుకనే
రాయబడి ఉంటది కదా, ఆయన ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి యొద్దకు, ఎందుకంటే హీ హ్యాస్ ద కీ, అంటే ఆయనకి ఆయన యొక్క సార్వభౌమాధికారంలో ఈ అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఏమండి, నా చేతిలో తాళపు చెవి ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ కారు యొక్క తాళాలు నా చేతిలో ఉన్నాయంటే అర్థం ఏంటండి? అదేం తెలియజేస్తుందంటే ఓనర్‌షిప్ తెలియజేస్తా ఉంది. అది నా అథారిటీ తెలియజేస్తా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆయన సార్వభౌమాధికారం కింద ఉన్నాం. మనం చూసేటువంటి ప్రభుత్వాలు, అధికారాలు, రాజులు, ఇవన్నీ కూడా ఆయన సార్వభౌమాధికారం కింద ఉన్నాయి. ప్రభుత్వాలను కూల్చేది ఆయనే. ప్రభుత్వాలు కట్టేది కూడా ఆయనే. అధికారులను సింహాసనం మీద కూర్చుని పెట్టేది ఆయనే. అధికారులను సింహాసనం నుంచి పడగొట్టేది కూడా ఆయనే. ఈ ఈ ఎంతో మంది మనం ఇన్ని సంవత్సరాల కాలంలో చాలా మంది రాజులు, అధికారులు వచ్చారు, పోయారు. వాళ్ళ కాలాలు నిర్ణయించేది కూడా దేవుడే. అంటే ఈయన ఇంతకాలం సీట్లో ఉండాలి, ఈయన ఎంతకాలం ఉండాలని వారికి కాలాలు నిర్ణయించేది కూడా ఆయన. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారంలో అవన్నీ కూడా సమయం ప్రకారం ఆయన ప్రతిదాని పరలోకంలోను, భూలోకంలోను ఆయన సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్ఫెక్ట్ టైం. ఆయన సమయానికి తగిన దేవుడు కూడా. ఇందాక మనం చూసాం కదా, వాళ్ళు సంఘాలన్నీ క్లిష్టతరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సరైన టైంలో వాళ్ళకి ఉత్తరాలు అందించాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన సమయానికి తగిన దేవుడు. అన్ని సమయాలు, కాలాలు, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తన యొక్క సార్వభౌమాధికారంలో ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఆయన సార్వభౌమాధికారానికి బయట ఏది కూడా జరగదు. ఆయన సమయానికి ముందుగా వెనక ఏది చేయడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు అందుకనే చూసారా, మలాకి గ్రంథం, మలాకీకి మత్తయి సువార్తకి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంటది తేడా చెప్పండి? 400 సంవత్సరాలు. ఎందుకు 400 సంవత్సరాలు తేడా వచ్చింది? మధ్యలో ఎందుకు రాలేదు యేసయ్య? ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారంలో టైం రాలేదు. ఈ 400 సంవత్సరాల కాలంలో చాలా మంది ప్రభుత్వాలు ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు పరిపాలన చేశాయి. కానీ ఆయన అన్నిట్లో రాలేదు. ఎందుకంటే లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలంటే రోమ ప్రభుత్వం రావాలి. ఎందుకు? సిలువ అనేది రోమ ప్రభుత్వం యొక్క శిక్ష. లేఖనాలు నెరవేరాలంటే రోమ ప్రభుత్వం రావాలి. ఎప్పుడైతే రోమ క్యాబినెట్ వచ్చిందో, రోమ క్యాబినెట్ వచ్చి హేరోదు రాజుగా చేసిందో, అప్పుడు యేసుక్రీస్తు పుట్టాడు. ఎందుకంటే ఆయన సిలువ శిక్ష వేయబడాలి. అంటే ఆయన సమయానికి తగిన దేవుడు. సార్వభౌమాధికారంలో కాలాలు, సమయాలు నిర్ణయించేది ఆయనే. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒకటి. అలాగే ఇదే వచనంలో వీళ్ళకి రాస్తూ, నేను సత్య స్వరూపయోగ పరిశుద్ధుడిని అంటాడు కదా. ఇదే ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ, సత్య స్వరూపయోగ పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. అందుకనే పరలోకం అంతా కూడా, దేవా ఆరాధనలకి నీవు మాత్రమే యోగ్యుడవు. ఎందుకంటే నీ సార్వభౌమాధికారం, నీ పరిశుద్ధత ఎంత గొప్పది అని చెప్పి దేవదూతలు పరలోక రాజ్యంలో గాన ప్రతిగానాలతో ఆయన ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొంద అర్హుడివి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి, నీవు సార్వభౌమాధికారం గల దేవుడు అని ఆయన ఆరాధిస్తా ఉన్నాం. మనం కూడా దేవుని అలా ఆరాధించబద్ధులమై ఉన్నాం. తర్వాత లవోదికే సంఘం గురించి తను పరిచయం చేసుకుంటూ యేసుక్రీస్తు చెప్పిన మాట చూడండి, 14 వచనం, నేను ముగిస్తా ఉన్నా. లవోదికే సంఘానికి తను పరిచయం చేసుకుంటూ రాసిన మాట, లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయము, ఆమేన్ అన్నవాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నేను ఆమేన్ అన్నవాడని అంటాడు. ఆమేన్ అంటే ఏంటి? ఆమేన్ అనేది యాక్చువల్లీ హిబ్రూ పదం. దీని అర్థం ఏంటంటే రూఢీపరచడం. రూఢీపరచడం అంటే నేను దీనికి సంపూర్ణ ఆమోదం తెలపడాన్ని ఆమేన్ అంటారు. మా బ్యాంకులో అండి, ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే, డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా, మీరు ఏది చేయాలన్నా ఇద్దరు వెరిఫై చేయాలి. ఇద్దరు వెరిఫై చేస్తేనే అది కంప్లీట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఒకరు చేస్తే అది అవ్వదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను ఆమేన్ అని అర్థం ఏంటంటే, తండ్రి ద్వారా మనం తండ్రికి సంబంధించిన ప్రతి విషయంలో నేను రెండోసారి వెరిఫై చేశాను, నేను ఆమేన్ అన్నాను, నేను దీన్ని రూఢిపరుస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నుంచి వచ్చిన ప్రతి మాట, దేవుడి నుంచి వచ్చిన ప్రతి వాగ్దానం, దేవుడి నుంచి వచ్చిన ప్రతి వాక్కు, ఇది 100కు 100% నిజం అని నేను రూఢిపరుస్తున్నాను అని యేసుక్రీస్తు చెప్పడాన్ని ఆమేన్ అంటారు.
మనం ఆరాధించే దేవుడు. అందుకనే దేవుని యొక్క వాగ్దానాలు యేసయ్య ఏమన్నాడు? దేవుని నుంచి వచ్చిన ప్రతి వాగ్దానం యేసయ్య ఏమన్నాడు? ఆమేన్ అన్నాడు. అంటే ఈ వాగ్దానాలు 100% నిజం అన్నాడు. దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క వాక్కులు యేసయ్య ఆమేన్ అన్నాడు. అంటే ఇవి 100కు 100% నిజం. ఏమండి, బైబిల్ ఒకరి ద్వారా వెరిఫై ఇది డబుల్ వెరిఫైడ్ బైబిల్. ఇద్దరు వెరిఫై చేశారు బైబిల్ని. తండ్రి దేవుడు వెరిఫై చేస్తే కుమారుడిని ఆమోదించాడు. అందుకని దీనికి అంత ప్రశస్తమైన స్థానం ఉంది. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. 2 కొరింథీ 1:20. అందులో ఒక మాట ఉంటది. ఏంటంటే అద్భుతమైన మాట. 2 కొరింథీ 1వ అధ్యాయం 20 వచనం. పేజ్ నంబర్ 159. దేవుని వాగ్దానములు ఎన్ని ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్లుండ. ఎన్ని వాగ్దానాలు ఉంటాయి బైబిల్లో? కొన్ని లక్ష వాగ్దానాలు ఉన్నాయనుకోండి. లక్షకు లక్ష వాగ్దానాలు యేసయ్య అవును అన్నాడు. అవును అంటే కింద ఫుట్ నోట్లో ఆమేన్ అని ఉంటది. యేసు క్రీస్తు ద్వారా ఆమేన్ చేయబడ్డాయి. అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఆయన వాటిని ఏమనంటే నేను దానికి సాక్ష్యాన్ని. అందుకని ఆమేన్ అనేది మనకు అర్థం కావడానికి ఆయన ఇంకొక మాట అక్కడే అన్నాడు చూడండి. ఆ సంఘానికి రాస్తూ ఇంకా లోతుగా కొంచెం అర్థం అవడానికి రాస్తూ ఆ సంఘానికి నేను అంటే ఆ యేసయ్య అంటాడు, నేను నిజమైన సాక్షిని. దేవుని యొక్క మాటలకి దేవుడు ఎవరో నీకు తెలియాలంటే దానికి సాక్ష్యం నేనే. దేవుడు ఏం చెప్పాడో తెలియాలి అంటే దానికి సాక్ష్యం నేనే. నేను చాలా నమ్మకమైన సాక్షిని, జెన్యున్ విట్నెస్. కాబట్టి దేవుని గురించిన సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పడానికి నేను వచ్చాను. నేను ఐఎమ్ ద ట్రూ విట్నెస్ అంట, నమ్మకమైన సత్య సాక్షి. మనం ఆరాధించే దేవుడు ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్య సాక్షి. మనం ఆరాధించే దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు ఇవన్నీ కూడా క్రీస్తులో ఆమేన్ అన్నట్లు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాటలు నమ్మకమైనవి, ఆయన వాగ్దానాలు నమ్మకమైనవి. కాబట్టి ఇన్ని లక్షణాలు మనం చూసాం. చాలా లక్షణాలు, ప్రాముఖ్యంగా 4 లక్షణాలు మనం చూసాం. ఈ 4 లక్షణాలను బట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం. ఏమేం చూసుకున్నాం? మొట్టమొదటిది, మనం ఆరాధించే క్రీస్తు సంఘానికి అధిపతి. సంఘం మీద పూర్తి హక్కులు, అధికారాలు, బాధ్యతలు, ఆధిపత్యం అన్ని కూడా ఆయనకే ఉన్నాయి, ఇంకెవరికి లేవు. సంఘానికి శిరస్సు అయిన దేవుడు, అలాగే తన సంచారాన్ని సంఘం మధ్యలో ఉంచిన దేవుడు, మన మధ్యలో తన యొక్క సన్నిధిని ఉంచిన దేవుడిని మనం ఆరాధన చేస్తా ఉన్నాం. విలువైన సంఘంలో నిన్ను నన్ను అవయవాలుగా చేర్చిన దేవునికి మనం వందనాలు చెల్లించాలి. అలాగే రెండవది, మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆత్మదేవుడు. ఎవరు? జీవము గల ఆత్మదేవుడు. ఆ ఆత్మని నీలో నాలో ఉంచాడు, అది అర్థం చేసుకోవాలి. మూడవది, మనం ఆరాధించే దేవుడు ఎవరు? సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. పరలోకంలో, భూమి మీద, సత్వ ఎంటైర్ యూనివర్స్ లో కూడా ఆయనకు సార్వభౌమాధికారం ఇవ్వబడింది. కాలాలు, సమయాలు, ప్రభుత్వాలు, అధికారాలు, రాజులు ఇవన్నీ కూడా ఆయన అధికారం కింద ఉన్నాయి. దావీదు యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. అలాగే సత్య స్వరూపి అయిన పరిశుద్ధుడు అని మనం చూసుకున్నాం. నాలుగవది, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు నమ్మకమైన సత్య సాక్షి. ఆయన యొక్క వాగ్దానాలు ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. ఆమేన్ అన్నవాడు. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్కులు అత్యంత నమ్మకమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తా ఉన్నాం. కాబట్టి మీకు ఈ విషయాల్లో ఏ విషయాన్ని మీరు మననం చేసుకుంటే ఆ విషయాన్ని బట్టి దేవుని ఆరాధన చేయండి. తల్ల వంచండి, ఆరాధనలోకి వెళ్దాం.